27 లోపు మొత్తం సెట్ చేసి 27 ఉగాదికి ఆయనకి అప్పచెప్పేటట్టు. అది ప్లానింగ్ అని కనబడుతుంది. ఆ బాటలోనే ఈ లోపల పవన్ కళ్యాణ్ గారిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయా? అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా కొంత దాన్ని అంగీకరించలేక ఇదంతా మాట్లాడుతున్నారు ఇప్పుడు. లేకపోతే నిన్న ఆ రెవెన్యూ వాళ్ళు ఇదే దాని పేరు ఏంటిది పారిశ్రామికవేత్తలు బెదిరిస్తున్నారా నేను మొన్న బెల్ట్ షాపుల గురించి మాట్లాడిందో, లేకపోతే లాండ్ ఆర్డర్ ఇష్యూలో ఆయన మాట్లాడుతున్నదో చూస్తున్నప్పుడు అంటే ఈ విషయం కాదు, కొంత అసంతృప్తి అయితే ఆయనలో ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వంగా ఉమ్మడిగా చూస్తారు తప్పించి పవన్ కళ్యాణ్ అంటే వేరుగా చూడరు కదా. కాబట్టి లేదు లేదు నేను వేరు, నాకు దానికి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నట్టు కనబడుతుంది. ఆయన మాటల సంకేతాలు అవి. అంటే వేదికల మీద పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు కానీ, బాబు గారు కూడా నిన్న ఏదో పొగిడారు, ఇవన్నీ చేస్తున్నారు కానీ ఆయన అడిగిన దానికి శాఖల పరంగా స్పందన అయితే రావట్లేదు. ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ గురించి కానీ, లేదంటే ఆ జోదం గురించి కానీ ఆయన అడిగిన దానికి మరి ఆ నివేదికలు ఇచ్చారో లేదా, అది వచ్చిందో లేదో మరి ఓపెన్ గా అయితే తెలియదు. అంటే అదైతే జరగట్లేదు. ఆ విషయంలో ఆయన అసంతృప్తితో ఉన్నారా? దాన్ని బుజ్జగించే ప్రయత్నం నిజంగా రేపొద్దున లోకేష్ గారి పట్టాభిషేకం చేస్తే ఆయన వ్యతిరేకత నుంచి రాకుండా ఆయన నుంచి వీళ్ళు చేసుకుంటున్నారు, ఆ వ్యూహం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి నోటితో పొగుడుతున్నారు, నోసటితో వెక్కిరిస్తున్నారు. బేసిక్ గా ఆయన అడిగింది వాళ్ళ అన్నయ్యకి మంత్రి పదవి, ఏడాది అయిపోయింది, లెటర్ స్వయంగా చంద్రబాబు గారు సంతకం పెట్టిన లెటర్ ఇచ్చారు, అది పక్క